హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము బాసరకైతే మా పిల్లలకు దర్శనానికి తీసుకొని వచ్చినామండి. మా పిల్లలైతే ఇప్పుడు అక్కడ బొట్టు పెట్టించుకుంటున్నారు అమ్మవారి ఎంట్రన్స్లో. హాలిడేస్లలో ఈరోజు అమ్మవారి దర్శనంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో హాయ్ చెప్తున్నారు చూడండి. ఇక్కడైతే అమ్మవారికి కమలాలు పువ్వులు అమ్ముతున్నారు గైస్. అమ్మవారికి అయితే ఇక్కడ పువ్వులు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తాము. ఇక్కడైతే అన్ని షాపింగ్ బుక్ స్టాల్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాసర అమ్మవారి సన్నిధిలో మా పిల్లలైతే అన్ని కొనించమని చెప్తున్నారు. ఆట వస్తువులు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో బాసర. హాయ్, ఇది అమ్మవారికి దర్శనానికి వెళ్ళే గర్భగుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి గైస్, ఇదంతా గార్డెన్. అమ్మవారి గర్భగుడి ముందు మొత్తం గార్డెన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. మేము లడ్డు ప్రసాదం గురించి అయితే వస్తున్నాము. లడ్డు ప్రసాదం ఇక్కడ తీసుకోవాలి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లడ్డు ప్రసాదం ఇక్కడ దొరుకుతుంది. మేమైతే ఇప్పుడు లడ్డు ప్రసాదం గురించి వచ్చాం గైస్. మా పిల్లలు, మా అక్కయ్య లడ్డూలు తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పిల్లలు లడ్డు ప్రసాదం తింటున్నారు. మా సిస్టర్, మా పిల్లలు ఇక్కడైతే లడ్డు ప్రసాదం తింటున్నారు. హ్యాపీ, ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నారు దర్శనమైనందుకు. ఇన్ని రోజుల నుంచి తీసుకెళ్ళమ్మా అంటే ఈరోజు మాకు కుదిరింది గైస్. ఈరోజైతే మా దర్శనం చాలా హ్యాపీ అనిపించింది, చక్కగా అయింది. అమ్మవారి లడ్డు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మాకు గోమాతలకి పెట్టడానికి వాటర్ కూడా ఇస్తున్నారు. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది, గోమాతల దర్శనం కూడా అయిపోయింది గైస్. ఇంకా మినీ అమ్మవారు పుట్టిన కొండ అయితే ఎక్కేయాలి, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే గోవు మాతలు ఉన్నాయి. ఇక్కడ మా అక్క వాళ్ళు, మా పిల్లలైతే దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి మందిరంలో అమ్మవారి దగ్గర ఇక్కడైతే గోవులు అయితే చాలా బాగున్నాయండి. చూడండి, ఇక్కడైతే వాళ్ళు మా బాబుకి గోమాతకి అదేంటి వాటర్ అయితే పెడుతున్నాడు. వాటర్ కూడా పెట్టిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా. చూడండి గాయ్స్, మా అమ్మ అయితే ఇప్పుడు గో దర్శనం అయితే చేసుకుంటుంది. ఇక్కడైతే అమ్మవారు పుట్టిన ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇది పురాణంలో అయితే ఇక్కడనే ఉందంట అమ్మవారు. వ్యాస మహర్షి తపస్సు చేసిన ప్లేస్ అండ్ అమ్మవారు కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడే ఆమె అయితే అందులో అయితే ఇప్పుడు లాక్ చేసిండ్రు, వెళ్ళరాదు ఫ్రెండ్స్.
హాయ్ గైస్, ఈరోజు అయితే మేము మా పిల్లలను తీసుకొని బాసర టెంపుల్ అయితే వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. ఇదంతా టెంపుల్ చూడండి గైస్. ఎక్కువైతే అంత పెద్దగా రష్ ఏం లేదు, చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది గైస్. అస్సలు రష్ లేదు. అయితే 15 మినిట్స్లో మా దర్శనం అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.